నమస్కారం. తుకి భవకు స్వాగతం. కొన్ని జబ్బులు మనకు అంతగా తెలియవు. చిన్నగా మొదలై చివరికి పెద్ద జబ్బులుగా పరిణమిస్తాయి. కండరాల్ని కకావికలం చేసే మయస్థీనియా గ్రేవిస్ సమస్య అలాంటిదే. మొదట్లో నీరసంతో మొదలై క్రమేపీ తీవ్రమైన బడలికగా మారుతుంది. 4 మెట్లు కూడా ఎక్కలేనంతగా నీరసం ఆవరిస్తుంది. చేత్తో తల కూడా దువ్వలేనంతగా దుర్బలత్వం కమ్ముకొస్తుంది. క్రమేపీ కన్నురెప్పలు వాలిపోతూ ఉంటాయి. చూసేవన్నీ రెండుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన సమస్యను మనలో చాలా మంది కంటి సమస్యగా పొరపడుతూ ఉంటారు. నిజానికి ఇది కండరాల్ని దెబ్బతీసే ప్రమాదకరమైన జబ్బు. కండరాల్ని కకావికలం చేసే మయస్థీనియా గ్రేవిస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన అలసట, భరించలేని బడలిక, కొద్ది దూరం నడిస్తే ఒళ్ళు సహకరించకపోవడం, 4 మెట్లెక్కేసరికే పనైపోతుంది అనిపించడం, మెల్లగా ఏ చిన్న పని చెయ్యలేని పరిస్థితికి రావడం, తలదువ్వుకోవడం కూడా కష్టమైన పనిగా అనిపించడం, అసలు ఒంట్లో ఏమవుతోందో, ఇలా ఎందుకు జరిగిపోతోందో తెలియనంతటి అయోమయం ఆవరించడం. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆలోచించాల్సిన సమస్య మయస్థీనియా గ్రేవిస్. ఈ జబ్బు అలసట, నీరసం వంటి లక్షణాలతో చాలా తేలిగ్గా మొదలవుతుంది. క్రమేపీ కనురెప్పలు వాలిపోవడం, 2 దృశ్యాలు కనపడడం వంటివి మొదలవుతాయి. కానీ వాటిని చూసి అంతా దీన్నో కంటి సమస్య అని పొరపడుతుంటారు. నడవడం కష్టమవుతుంది కాబట్టి ఎముకల జబ్బేమో అనుకుంటారు. ఇలా అసలు సమస్యను వదిలేసి ఏవేవోగా అనుమానిస్తూ ఉండడం వల్ల చాలా సమయం వృధా అవుతుంది. అందుకే మయస్థీనియా లక్షణాల గురించి అవగాహన ఉంటే తప్పించి దీనిని సత్వరమే గుర్తుపట్టలేరు అని చెబుతారు డాక్టర్లు. మయస్థీనియా గ్రేవిస్ అనేది ఒక కండరం యొక్క వ్యాధి అనమాట. అది ఏంటంటే కండరాలకి నరాలకి మధ్యలో జంక్షన్, దాన్ని న్యూరోమస్కులర్ జంక్షన్ అంటాం. ఆ జంక్షన్లో ఎస్టైల్కోలిన్ అనే ఒక కెమికల్ తగ్గిపోవటం వల్ల ఈ మయస్థీనియా గ్రేవిస్ అనేది వస్తుంది. మయస్థీనియా గ్రేవిస్ అనేది కొన్ని జెనెటికల్ ఫ్యాక్టర్స్ వల్ల మోస్ట్లీ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా థైమస్ అని ఒక గ్రంథి ఉంటుంది. మెడకిన్ను ఛాతీకి జంక్షన్ దగ్గర థైమస్ అనే గ్రంథి వల్ల, దాంట్లో వాపు వల్ల, లేకపోతే దాంట్లో ఉండే క్యాన్సర్ కణాల వల్ల, వాటి వల్ల కూడా మయస్థీనియా గ్రేవిస్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. మయస్థీనియా గ్రేవిస్ సిమ్టమ్స్ ముఖ్యంగా అలసట, అంటే చాలా ఊరికే అలసిపోవటం, కళ్ళు రెప్ప వాలిపోవటం, చిన్న పనులు చేయగానే కండరాల్లో వీక్నెస్ అంటే బలం లేనట్టు అయిపోవటం, కొన్నిసార్లు పేషెంట్ చాలా తీవ్రమైన సిమ్టమ్తో వస్తారు. అదేంటంటే ఊపిరి తీసుకోలేకపోవటం. ఇవన్నీ కూడా మయస్థీనియా గ్రేవిస్ యొక్క సిమ్టమ్స్. ముఖ్యంగా డైరెక్ట్గా కనపడేది కళ్ళు వాలిపోవటం, ఒక కన్ను ఎక్కువ వాలిపోవటం, ఒక కన్ను తక్కువ వాలిపోవటం, చూపు 2గా కనపడటం, చేతుల్లో కండరాల్లో బలం లేకుండా ఉండటం. ఇవన్నీ మయస్థీనియా గ్రేవిస్ యొక్క లక్షణాలు. మనం ఏ పని చెయ్యాలన్నా కండరాలన్నీ చక్కని సమన్వయంతో కదలాలి. అవసరమైతే చురుగ్గా కదలాలి, వేగంగాను కదలాలి. అయినా కూడా పెద్ద అలసట అనిపించకూడదు. కాని కండరాల చేత చురుగ్గా పనిచేయించే యంత్రాంగమే జావగారిపోతుంటే, మెదడు నుంచి అందాల్సిన సంకేతాలు సమర్థంగా అందకపోతే క్రమంగా ఒక్కొక్క కండరము నిస్తేజమవుతూ వస్తుంది, స్తబ్దుగా మారిపోతుంది, కొద్దిపాటి పనికే కుప్పకూలిపోతారు. ఇలాంటి చిత్రమైన అరుదైన సమస్యే మయస్థీనియా గ్రేవిస్. కండరాలు నాడుల మధ్య సంబంధాన్ని దెబ్బతీసి మనం కావాలి అనుకున్నప్పుడు కదల్చగలిగే కండరాలపై కూడా నియంత్రణ కోల్పోయేలా చేయడం ద్వారా చిన్న చిన్న పనులు కూడా చేయడం కష్టమైపోవడం దీని ప్రత్యేకత. ఈ సమస్య వంశపారంపర్యంగా రావచ్చు. తీవ్రమైన శారీరక శ్రమ, ఇన్ఫెక్షన్లతోనూ రావచ్చు. కొన్నిసార్లు విపరీతమైన వేడి, చలికి గురికావడం కూడా దీనికి దారితీయొచ్చు. ఇది స్త్రీ పురుషుల్లో ఎవరికైనా ఏ వయస్సులోనైనా రావచ్చు. కానీ 40 ఏళ్లలోపు మహిళల్లో, 60 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఇది తరచుగా కనబడుతుంది. మయస్థీనియా గ్రేవిస్ ముఖ్యమైన కారణం ఒకటి ఆటోఇమ్యూన్ డిసార్డర్స్. ఆటోఇమ్యూన్ అంటే మన శరీరమే మనకి ఎగెనెస్ట్గా కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయటం వల్ల ఆ యాంటీబాడీస్ న్యూరోమస్కులర్ జంక్షన్ మీద ఉండే ఎస్టైల్కోలిన్ రిసెప్టార్స్ మీద పనిచేయటం, వాటికి ఎగెనెస్ట్గా ఎస్టైల్కోలిన్ని వాడుకోలేకపోవటం శరీరం, వీటి వల్ల ఒకటి ముఖ్యమైన కారణం. అది రావటానికి ఒక థైమోమా అనే ఒక వ్యాధి కారణమవుతుంది. ప్లస్ జెనెటికల్ కారణాలు కొన్ని ఉంటాయి. మయస్థీనియా గ్రేవిస్ అనేది కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి చాలా ఈ జబ్బు మీద అవగాహన అనేది ముఖ్యం. సో ఫస్ట్ మయస్థీనియా గ్రేవిస్
నేను అన్నట్టు చిన్న చిన్న లక్షణాలు, కన్ను వాలిపోవటం, నీరసంగా ఉండటం, చెయ్యి కాలు పట్టు లేకుండా ఉండటం, కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత కొద్దిగా మెరుగ్గా అనిపించడం, ఇవన్నీ లక్షణాలు. అదేవిధంగా కొన్ని ఈ మయస్థీనియా గ్రేవిస్ ఉన్నది అని తెలియకుండా ఫస్ట్ కొన్ని ఇన్ఫెక్షన్స్తో ఊపిరితిత్తుల యొక్క కండరాలు కూడా అలసిపోవటం వల్ల బయటికి శ్వాస తీసుకోలేకపోవడం, రెస్పిరేటరీ పెరాలసిస్, రెస్పిరేటరీ ఫెయిల్యూరు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మయస్థీనియా గ్రేవిస్ ఉందా లేదా అనేది మనం ముందుగానే నిర్ధారించి వాటికి జాగ్రత్తలు తీసుకోవటం, అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవటం ఇవన్నీ ఇంపార్టెంట్. మెయిన్ ప్రాణాలకి ప్రమాదం అని ఎందుకు అనుకుంటున్నాము అంటే ఊపిరితిత్తులు యొక్క కండరాలు అలసిపోవటం వల్ల ఊపిరి సరిగ్గా తీసుకోపోవటం వల్ల రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. లేకపోతే మిగతా సిమ్టమ్స్ అన్నీ కూడా బాగా ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ సడన్గా ప్రాణాలకి ప్రమాదకరంగా మారకపోవచ్చు. ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే, ముందుగా మయస్థీనియా గ్రేవిస్ ఉంది అని గుర్తించగలిగితే ఈ ప్రాణాలకు ప్రమాదకరమైన పరిస్థితులు రాకముందే మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. మయస్థీనియా గ్రేవిస్ అనేది ఒక కండరాల సంబంధమైన జబ్బండి. మనిషిలో ఎలాగుంటుంది అంటే మెదడు నుంచి స్పైనల్ కార్డ్ వస్తుంది. స్పైనల్ కార్డ్ అండ్ మెదడు దగ్గర నుంచి కొన్ని నరాలు బయటకు వస్తాయి. ఆ నరాలు అనేవి కండరాలకి సప్లై చేస్తాయి. నరాలు మంచిగా పనిచేస్తేనే నరాల నుంచి వచ్చిన కెమికల్స్ ఆధారంగా ఆ కెమికల్స్ అనేవి మజిల్స్ కండరాల పైన ఉన్న రిసెప్టార్స్ పైన పనిచేసి దాని వలన కండరాలు కాంట్రాక్ట్ అవుతాయి. కాబట్టి బాడీలో ఉన్న ఏ కండరాలైనా పని చేయాలన్నా కానీ నరాలు సరిగ్గా పనిచేస్తూ దాని నుంచి వచ్చిన కెమికల్స్ ఆధారంగా కండరాలు కాంట్రాక్ట్ అవ్వడం వల్ల కండరాలు పనిచేస్తాయి. ఈ కండరాలకి సంబంధించిన కాంట్రాక్షన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నరాల నుంచి వచ్చే కెమికల్ ప్రొడ్యూస్ అయ్యి అది రిసెప్టార్స్ పైన పనిచేసే మెకానిజంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మయస్థీనియా గ్రేవిస్ అనే జబ్బు రావచ్చు. మయస్థీనియా గ్రేవిస్ అంటే మయా అంటే మసిల్, ఎస్థీనియా అంటే వీక్నెస్, అంటే కండరాల వీక్నెస్, గ్రేవిస్ అంటే సీరియస్ అని అర్థం అనమాట. ఇది చాలా తీవ్రమైన కండరాల వీక్నెస్. మయస్థీనియా గ్రేవిస్ అంటే చాలా సీరియస్ జబ్బు. ఒకప్పుడు అంటే 1960s ముందు వెంటిలేటర్ అనేది లేనప్పుడు యాక్చువల్లీ ఇది చాలా తీవ్రంగా ఉండేది. ఇట్ యూస్ టు కాజ్ డెత్స్ ఆల్సో. ఇప్పుడు వెంటిలేటరీ సపోర్ట్ వచ్చిన తర్వాత వైద్య విధానాలు బాగా డెవలప్ అయిన తర్వాత ఆ సివియారిటీ అనేది బాగా తగ్గిపోయింది. అండ్ ఎందుకంటే మనం తొందరగా అర్లీ స్టేజెస్లో కనుక్కుంటున్నాము. ఒకవేళ కనుక మనం దాన్ని నిర్లక్ష్యం చేసి ఒకవేళ కనుక మనము సరి అయిన వైద్యం తీసుకోకపోతే ఆ మయస్థీనియా అనేది కండరాలని అఫెక్ట్ చేయొచ్చు, శ్వాసకోశ కండరాలని అఫెక్ట్ చేయొచ్చు. అలాంటి పేషెంట్స్ శ్వాస తీసుకోవడానికి బాగా కష్టపడతారు. కాబట్టి వాళ్ళ బాడీలో ఏంటంటే ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోవడం వల్ల టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ వస్తాయి. ఇలాంటి పేషెంట్స్కి యాక్చువల్లీ వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది. అండ్ బాడీలో ఉన్న యాంటీబాడీస్ని చాలా ఫాస్ట్గా మనం రిమూవ్ చేయాల్సి వస్తుంది అనమాట. బయట నుంచి మన ఒంట్లోకి ప్రవేశించే హానికారక బ్యాక్టీరియా, వైరస్లను మట్టుబెట్టేందుకు మనలోని రోగ నిరోధక వ్యవస్థ యాంటీబాడీల రూపంలో పోరు సల్పుతూ ఉంటాయి. అయితే మయస్థీనియా గ్రేవిస్ జబ్బులో మాత్రం యాంటీబాడీలు హానికారకాలైన వైరస్, బ్యాక్టీరియాలపై కాకుండా సొంత శరీరంలోని కండరాలపైనే దాడి చేస్తూ ఉంటాయి. దీంతో కండరాలు నిస్తేజంగా మారుతూ ఉంటాయి. మయస్థీనియా జబ్బు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం నడవాలన్నా, రాయాలన్నా, తినాలన్నా, ఇలా ఏ పనులు చేయాలన్నా కండరాల సంకోచ వ్యాకోచాలే కారణం. వీటిని మన మెదడు నుంచి వెలువడే నాడీ ప్రచోదనాలు నియంత్రిస్తాయి. కండరాలు చురుగ్గా, శక్తిమంతంగా పనిచేయడానికి ఎసిటిల్ కొలైన్ అనే రసాయనం విడుదలవుతూ తోడ్పడుతూ ఉంటుంది. రక్తంలో ఈ రసాయనం మోతాదు తగ్గినప్పుడు కండరాలు నిస్తేజంగా, స్తబ్దుగా మారిపోతాయి. మయస్థీనియా గ్రేవిస్ బాధితుల్లో ఎసిటిల్ కొలైన్ రసాయనాన్ని దెబ్బతీసే యాంటీబాడీలు అధిక మొత్తంలో విడుదలవుతాయి. దీంతో వీరి కండరాలు శక్తిహీనంగా మారి చిన్న చిన్న పనులకే అలసటకు లోనవుతాయి. కొద్ది దూరం నడిచినా, తేలికపాటి వ్యాయామం చేసినా వెంటనే నీరసం, నిస్సత్తువ ముంచుకొస్తాయి. మయస్థీనియా గ్రేవిస్కి మన ఛాతీలో ఉండే థైమస్ గ్రంథి సైజు పెరగడాన్ని ఒక ప్రధాన కారణంగా చెబుతారు డాక్టర్లు. ఎసిటిల్ కొలైన్ దెబ్బతీసే యాంటీబాడీల ఉత్పత్తిని థైమస్ గ్రంథి ప్రేరేపిస్తున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. గర్భిణీలకు మయస్థీనియా ఉంటే వారికి పుట్టిన శిశువులు ఈ కండరాల జబ్బున బారిన పడే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనకి ఈ యొక్క లక్షణాలతో, మయస్థీనియా గ్రేవిస్ లక్షణాలతో మనకి పేషెంట్ వస్తారో వెంటనే మనం కొన్ని రకాల టెస్టులు, మెయిన్ థైమస్ గ్రంథి వాపు ఉందా లేదా అనేది ఒకటి చూస్తాము. ఎక్స్రే, సిటీ చెస్ట్ ద్వారా కొన్ని బ్లడ్ టెస్టులు, ఎసిటైల్ కొలైన్ రిసెప్టర్ యాంటీబాడీస్, మస్క్ యాంటీబాడీస్, ఇలాంటి కొన్ని బ్లడ్ టెస్టులు ఒకటి చూస్తాము.
చూసిన తర్వాత ఆర్ఎన్ఎస్ రిపిటేటివ్ నర్వ్ స్టిమ్యులేషన్ టెస్ట్ అనేది ఒక టెస్ట్ చేసి ఈ టెస్టులు అన్నిటి ద్వారా మయాస్థీనియా గ్రేవిస్ని మనం కన్ఫర్మ్ చేస్తాం. కన్ఫర్మ్ చేసిన తర్వాత మయాస్థీనియా గ్రేవిస్ ఏదైతే కొన్ని మిమిక్స్ అంటాం, అంటే మయాస్థీనియా గ్రేవిస్ లాగా ప్రజెంట్ అవుతాయి కొన్ని, థైరాయిడ్, హైపర్ థైరాయిడ్, వేరే జనరల్ వీక్నెస్, ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసి వాటి ప్రకారంగా టెస్టులు చేసి మనం మయాస్థీనియా గ్రేవిస్ని కన్ఫర్మ్ చేస్తాం. మయాస్థీనియా గ్రేవిస్ ట్రీట్మెంట్ అనేది ముఖ్యమైన అంశం. ఎందుకంటే కొన్ని రకాల ఈ టెస్టులన్నీ చేసి మయాస్థీనియా గ్రేవిస్ ఉంది అని నిర్ధారించిన తర్వాత కొన్ని రకాల ట్యాబ్లెట్స్, కొన్ని రకాల ఇంజెక్షన్స్, అంటే మయాస్థీనియా క్రైసిస్ ఫస్టే మయాస్థీనియా క్రైసిస్తో ప్రజెంట్ అయిన వాళ్ళకి ఐవీఏజీ అని ట్రీట్మెంట్ ఇచ్చి ప్రాణాలు కాపాడటం, ఆ యొక్క మజిల్ పవర్ని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా డైలీ రొటీన్గా పైరిడోస్టిగ్మిన్ అని చెప్పేసి కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల మయాస్థీనియా గ్రేవిస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఆ ఆటో ఇమ్యూన్ ఎలాగలా మనం కంట్రోల్ చేయడానికి కొన్ని స్టెరాయిడ్స్, ఇమ్యూనో సప్రెసివ్ ట్రీట్మెంట్ అది ఇచ్చి వాటిని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మయాస్థీనియా గ్రేవిస్ తొలి దశలో తల దువ్వుకోవడం కష్టం అనిపిస్తుంది. తేలికైన వస్తువుల్ని తరచుగా ఎత్తమంటే వెంటనే అలసిపోతారు. మెట్లెక్కుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, నెమ్మదిగా పరుగెడుతున్నప్పుడు కొద్దిసేపటికే తీవ్ర నిస్సత్తువలో కూరుకుపోతారు. మయాస్థీనియా తీవ్రమవుతున్న కొద్దీ ఒక కనురెప్ప కిందకు వాలిపోతూ ఉంటుంది. కొందరిలో 2 కనురెప్పలు పూర్తిగా వాలిపోవచ్చు. దృశ్యాలు నిలువుగా గాని అడ్డంగా గాని కనపడొచ్చు. మయాస్థీనియా తీవ్రమవుతున్న కొద్దీ ముఖంలో నవ్వడం వంటి భావాలు పలకవు. కింది దవడ కూడా బాగా కిందకు జారిపోతుంది. తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు తరచుగా గొంతుకు అడ్డం పడుతూ ఉంటుంది. దీంతో తినడం, తాగడం, మాత్రలు వేసుకోవడం కష్టమవుతుంది. మాట తత్తరపోతుంది. నత్యున్నట్టు, ముక్కుతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మయాస్థీనియా మెడ, చేతులు, కాళ్ల కండరాల్ని బలహీనపరుస్తుంది. కాళ్ల కన్నా చేతులపై ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. మయాస్థీనియా బాధితులు చేతులను నిటారుగా పైకెత్తితే వెంటనే కిందకు దించేస్తారు. కాళ్ల కండరాలు బలహీనమైతే ఈడ్చుకుంటూ నడుస్తారు. మెడ ప్రభావితమైతే తలను పైకెత్తి నిలపడం కష్టమవుతుంది. మయాస్థీనియా గ్రేవిస్ పేషెంట్ లైఫ్ స్టైల్ జనరల్గా మనం సిమ్టమ్స్ అన్నిటిని అదుపులో చేసినప్పుడు అందరిలాగే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవచ్చు. కాకపోతే అన్యూజువల్ ఎగ్జర్షన్, అంటే ఎక్కువగా పని చేసేయటం వల్ల ఏదైతే న్యూరోమస్కులర్ జంక్షన్, నరానికి కండరానికి మధ్యలో ఉన్న జంక్షన్ ఎస్టైల్ కోలిన్ తొందరగా ఖర్చు అయిపోతుంది, లేకపోతే ఉన్నది కూడా ఉపయోగపడకుండా ఉంటుంది పేషెంట్కి. సో మనం ఎక్కువ అన్యూజువల్ ఎగ్జర్షన్ యాక్టివిటీస్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. తొందరగా ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి యాంటీబయాటిక్స్, కొన్ని యాంటీబయాటిక్స్, ఫ్లోరోక్వినోలోన్స్ అంటే లివోఫ్లాక్సిన్, జనరల్గా మన ఇండియాలో వాడే లివోఫ్లాక్సిన్, సిప్రోఫ్లాక్సిన్, ఇవన్నిటిని యాంటీబయాటిక్స్ని అవాయిడ్ చేయాలి. కొన్ని డిసీజెస్కి మనం రెగ్యులర్గా వాడేసే యాంటీబయాటిక్సే కాకుండా కొన్ని అనస్థెటిక్ ఏజెంట్స్, ఇవన్నీ కూడా ఏమైనా చిన్న సర్జరీలు పెట్టుకున్నప్పుడు ఆ అనస్థెటిక్ ఏజెంట్స్ అన్నిటినీ మయాస్థీనియాని ఎక్కువగా వర్షం చేసే అవకాశాలు ఉంటాయి. అవన్నిటిని అవాయిడ్ చేసుకోవటం ముఖ్యం. బాడీలో మనకి బాడీలో ఏ మజిల్ పనిచేయాలన్నా కానీ అంటే ఆ రిసెప్టార్స్, ఆ కెమికల్స్ అనేవి అవసరం పడతాయి. కాబట్టి బాడీలో ఎలాంటి కండరాలైనా వీక్ అయిపోయే అవకాశం ఈ జబ్బులో ఉండొచ్చండి. యూజువల్లీ మనం కామన్గా చూసే లక్షణాలు ఎలా ఉంటాయంటే కంటికి సంబంధించిన లక్షణాలు, కంటి కండరాలు యూజువల్లీ వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనిషికి రెండు కనపడడం కానీ, లేకపోతే రెప్ప వాలిపోవడం కానీ, ఇలాంటి లక్షణాలు చాలా సహజంగా వస్తారు. ఇలాంటి కంప్లైంట్ వచ్చిన వాళ్ళలో ఫస్ట్ మనం మయాస్థీనియా అని సస్పెక్ట్ చేస్తాము. లేకపోతే మనకి మింగడానికి కూడా చాలా కండరాలు అవసరం పడతాయి. నాలిక తిప్పడానికి కూడా చాలా కండరాలు అవసరం పడతాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు తడబడడం కానీ, మింగేటప్పుడు పొరమాడడం కానీ, మింగలేకపోవడం కానీ, అన్నం నమిలేటప్పుడు కొంతసేపు నమిలి వీక్ అవ్వడం కానీ, ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు. కొంతమందికి మెడ ఇట్లా వాలిపోవచ్చు, మెడ ఇట్లా నిటారుగా నిలబెట్టలేకపోవచ్చు. కొంతమందిలో శ్వాసకి సంబంధించిన కండరాలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల కొంతమందిలో శ్వాస తీసుకోవడం కూడా ప్రమాదం ఉండొచ్చు. ఇది చాలా సీరియస్ ఫామ్ ఆఫ్ మయాస్థీనియా. దీన్ని మయాస్థీనిక్ క్రైసిస్ అని అంటారు. అట్లానే చేయి కండరాలు కానీ, కాలు కండరాలు కానీ వీక్ అయినప్పుడు ఒక మనిషి మెట్లెక్కలేకపోవచ్చు, ఒక మనిషి యాక్చువల్లీ చొక్కా వేసుకోలేకపోవచ్చు, ఒక మనిషి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావచ్చండి. సో మన యూజువల్గా వచ్చేవి ముఖానికి సంబంధించిన కండరాలు, మింగే కండరాల్లో లక్షణాలు చాలా సహజంగా ఉంటాయి.
శ్వాసకి సంబంధించిన కండరాల్లో అఫెక్షన్ ఉంది అంటే దీన్ని రెస్పిరేటరీ మయస్థీనిక్ క్రైసిస్ అని అంటారు. సో ఇవి కామన్గా మనం చూసే లక్షణాలు. కండరాలను నిర్వీర్యం చేసే మయస్థీనియా గ్రేవిస్ జబ్బుకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉంటే కండరాల క్షీణతను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే అవసరమైతే ఆపరేషన్ ద్వారా మయస్థీనియా గ్రేవిస్ జబ్బుకు చక్కగా చికిత్స చేయొచ్చు. కండరాలను నిస్తేజంగా మార్చే ఈ జబ్బుకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మయస్థీనియా గ్రేవిస్ లక్షణాలను తగ్గించడానికి ఆధునిక వైద్యంలో ఇవాళ సమర్థవంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని దీర్ఘకాలం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటితో దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం చాలా ఎక్కువ. ఈ మందులతో ఒంట్లో నీరు, లవణాలు అధికంగా పేరుకుపోతాయి. దీంతో ముఖం, కాళ్ళు, చేతులు వంటివి ఉబ్బరిస్తాయి. ఈ దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే మయస్థీనియాకు శస్త్రచికిత్స చేయడమే ఉత్తమ పరిష్కారం అని చెబుతున్నారు డాక్టర్లు. సర్జరీలో భాగంగా ఛాతీలోని థైమస్ గ్రంథిని పూర్తిగా తొలగిస్తారు. థైమస్ గ్రంథిని తొలగించడం వల్ల చాలామందిలో సమస్య దాదాపు పూర్తిగా నయమవుతుంది. మయస్థీనియా లక్షణాలు గణనీయంగా తగ్గుతాయి. శస్త్రచికిత్స తరువాత అవసరమైన మందుల మోతాదు చాలా వరకు తగ్గించడానికి వీలవుతుంది. థైమస్ గ్రంథిని తొలగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు పూర్తిగా తగ్గిపోతుంది. ఈ జబ్బుకి మనము 3 రకాలుగా కూడా ట్రీట్మెంట్ చేస్తామండి. అల్టిమేట్లీ యాంటీబాడీస్ ఆర్ ద రీజన్ ఫర్ ద డిసీజ్. కాబట్టి ఏం చేయాలంటే మనం మందుల ద్వారా యాంటీబాడీస్ని వాషౌట్ చేయడమైనా, ఆ యాంటీబాడీ లెవెల్స్ని బాడీలో తగ్గించడమైనా, లేకపోతే యాంటీబాడీని ప్రొడ్యూస్ చేసే కణాలని మనం తగ్గించడం అనేది చేస్తాము. లేకపోతే అక్కడ ఉన్న ఏదైతే కెమికల్ చెప్పానో అస్టైల్కోలిన్ రిసెప్టర్, అస్టైల్కోలిన్ అనే కెమికల్ మంచిగా పనిచేసేటట్టుగా కొన్ని మందులు ఇస్తాము. సో ఈ పద్ధతుల ద్వారా మనం దీన్ని వైద్యం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పైరిడోస్టిగ్మిన్ ఆర్ నియోస్టిగ్మిన్ అని ఒక టాబ్లెట్ ఇస్తారు. ఇంజెక్షన్ రూపంలో కూడా నియోస్టిగ్మిన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈ మందు ఎలా పనిచేస్తుంది అంటే అక్కడ వచ్చిన కెమికల్ ఏదైతే నరం నుంచి అస్టైల్కోలిన్ అని రిలీజ్ అయ్యే కెమికల్ ఉంటుందో ఆ కెమికల్ లైస్ అయిపోకుండా, అంటే బ్రేక్ అయిపోకుండా బాడీలో అది అలానే ఉండేటట్టుగా హెల్ప్ చేస్తుంది అనమాట. కాబట్టి రిసెప్టార్స్ తక్కువ ఉన్నా కానీ కెమికల్ ఎక్కువ ఉన్నందువల్ల మనం సిమ్టమ్స్ని తగ్గించుకోవచ్చు. అది ఒక రకమైన పద్ధతి. బాడీలో యాంటీబాడీస్ని తగ్గించే పద్ధతుల్ని ఇమ్యూనోథెరపీస్ అంటారండి. ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టిరాయిడ్స్ ఇస్తారు. కొంతమందిలో అజథయోప్రిన్, మైకోఫిన్లేట్ అనే ఇమ్యూనోథెరపీస్ ఇస్తారు. నేను ఇందాక చెప్పినట్టుగా చాలా సీరియస్ టైప్ ఆఫ్ మయస్థీనిక్ క్రైసిస్ అనే పేషెంట్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ పేషెంట్స్లో ర్యాపిడ్గా మనం బాడీలో ఉన్న యాంటీబాడీ లెవెల్స్ని న్యూట్రలైజ్ కానీ లేదంటే తీయడమైనా చేయాలి. దానికి ప్లాస్మాఫెరెసిస్ అంటే ప్లాస్మా ఎక్స్చేంజ్, అంటే బ్లడ్లో ఉన్న యాంటీబాడీస్ అన్ని తీసేయడానికి ప్లాస్మా అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా సెలైన్ అయినా ఆల్బ్యూమిన్ అయినా బాడీలోకి ఎక్కిస్తారు. దీన్ని ప్లాస్మా ఎక్స్చేంజ్ అనే పద్ధతి అంటారు. కొంతమందిలో ఐవీఐజీ అనే మందు కూడా ఇవ్వచ్చండి. ఐవీఐజీ అనే మందు ఏంటంటే ఐవీ ఇమ్యునోగ్లోబులిన్. దీనివల్ల బాడీలో ఏవైతే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయో వాటిని న్యూట్రలైజ్ చేస్తాం టెంపరరీగా. ఇలాగా డిసీజ్ తీవ్రతని మనం ర్యాపిడ్గా తగ్గించవచ్చు. ఈ మధ్యలో రిటుక్సిమాబ్ అనే మందు కూడా మనము ఎంప్లాయ్ చేసి ఇవ్వచ్చు. ఇంకా న్యూయర్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ అంటే FcRn ఇన్హిబిటార్స్ అని కొన్ని రీసెంట్గా వచ్చిన డ్రగ్స్, ఇవన్నీ కూడా మనం ఇలాంటి పేషెంట్స్లో మనం ఇవ్వచ్చు. చాలామందిలో ఛాతీలో గడ్డలు ఉంటాయని చెప్పాను. అలా గడ్డలు ఏవైతే ఉంటే దాన్ని గడ్డలకి మనం సర్జరీ చేయాలి. అది మనం ఆపరేషన్ చేసి ఆ గడ్డ తీసేస్తే 70% పీపుల్లో మయస్థీనియా రెమిషన్ అంటే లక్షణాలు లేకుండా తగ్గిపోవచ్చు. ఆర్ఎల్స్ మినిమల్ డ్రగ్స్ అవసరం ఉండి మనం దాన్ని మెయింటైన్ చేయొచ్చు. 3వ రకమైన పద్ధతి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం. అంటే మనము వీ షుడ్ హ్యావ్ గుడ్ స్లీప్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్స్ అండ్ ఆల్సో మోడరేట్ ఎక్సర్సైజ్ బాగా విగరస్గా అట్లా అని మరి ఏమీ చేయకుండా కాదు, మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కండరాలని మనం టోన్ చేసుకోగలము అనేసి మయస్థీనియాలో ఒక రీసెర్చ్ కూడా ఉందన్నమాట. ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల యాక్చువల్లీ కొంత మనము ఇలాంటి పేషెంట్స్తో ఇలా కౌన్సిల్ చేస్తాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూజువల్లీ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ ఆర్ ఎనీ ప్రీ ఆపరేటివ్ స్ట్రెస్ వల్ల కానీ ఆర్ ఎల్స్ మైల్డ్ కఫ్ కోల్డ్ వచ్చినా కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ మయస్థీనియా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అప్రాప్రియేట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కేర్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలండి. మయస్థీనియా గ్రేవిస్ జబ్బుకి సర్జరీ రూపంలో ఉత్తమ పరిష్కారం అందుబాటులో ఉన్నప్పటికీ మన దగ్గర చాలామంది మందుల వాడకానికే మొగ్గు చూపుతుంటారు.
మందులతో తలెత్తే దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ కండరాల జబ్బుకు సర్జరీ చేయించుకోవడమే మేలు. ఇటీవలి కాలంలో పాశ్చాత్య దేశాలన్నీ ఈ కండరాల జబ్బుకు శస్త్రచికిత్సనే ప్రధాన పరిష్కారంగా గుర్తిస్తున్నాయి. అయితే కొందరిలో ఇతరత్రా సమస్యల కారణంగా థైమస్ గ్రంథి తొలగింపు శస్త్రచికిత్స కుదరకపోవచ్చు. అలాంటి వారికి మందులు తప్ప మరో మార్గముండదు. మయస్థీనియా గ్రేవిస్ జబ్బుని ముందుగా గుర్తిస్తే దీన్ని చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. కొన్నిసార్లు దాదాపు పూర్తిగా బయటపడొచ్చు. కండరాల్ని కకావికలం చేసి ఆపై నీరసం, నిస్సత్తువలతో మనిషిని నిర్వీర్యం చేసే ప్రమాదకర జబ్బు మయస్థీనియా గ్రేవిస్ను తొలి దశలో గుర్తించడం చాలా ముఖ్యం. సాధ్యమైనంత త్వరగా గుర్తించి చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. కండరాల జబ్బు చక్కగా అదుపులో ఉంటుంది.